దేశంలో కావచ్చు, యువత ఎవరైతే పిల్లలు ఉన్నారో వీళ్ళంతా పసిముగ్గలు, అంటే స్కూల్ పిల్లలు కావచ్చు, లేదంటే ఇంటర్లో ఉండే పిల్లలందరూ కూడా ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఏంటి వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి చిన్న చిన్న కారణాలు మిత్రులారా, చిన్న చిన్న కారణాలు అంటే ఇంట్లో సెల్ ఫోన్ ఇవ్వలేదని, లేదంటే ఫోన్ చూడనిస్తలేరని చెప్పి, టీవీ చూడనిస్తలేరని చెప్పి, స్కూల్కు వెళ్ళమని చెప్పిరని చెప్పి, ఒకరోజు లీవ్ తీసుకుంటున్నా స్కూల్కి వెళ్ళమని చెప్పి ఈ అన్నారు తల్లిదండ్రులు అని చెప్పి చిన్న చిన్న విషయాలకి, లేదంటే ఇష్టమైన ఆహారం ఉండలేదని, ఇష్టమైన కూర ఉండలేదని తల్లిదండ్రులు ఈ చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుందంటే, మేము చనిపోతేనన్నా మా తల్లిదండ్రులకు మా విలువ తెలుస్తుందనే ఒక అహంకారం కావచ్చు, లేదంటే తెలిసి తెలియని ఆలోచన కావచ్చు, అమాయకత్వం కావచ్చు, అవగాహన రాహిత్యం కావచ్చు, ఇవన్నీ కారణాలు ఏమైనా అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఎందుకు చనిపోతున్నారు, ఏంటి విషయాలు ఒకసారి మనం చూద్దాం. పసి ముగ్గలకు చచ్చెంత సమస్యలా, బైక్ కొనివ్వలేదని ఒకరు, ఫోన్ ఇవ్వలేదని మరొకరు, శుభాకాంక్షలు చెబితే ఫ్రెండ్ కొట్టిందని ఇంకొకరు, చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు, రాష్ట్రంలో పెరుగుతున్న విద్యార్థుల మరణాలు, గత 12 నెలల్లో ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 46 మంది ఆత్మహత్య. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందో చూసుకోండి మిత్రులారా. ఒక్క జిల్లాను చూసుకుంటే ఉదాహరణకి 46 మంది చచ్చిపోయారు ఒక సంవత్సరంలో. అంటే ప్రతి నెల 4కి పైగా చచ్చిపోతున్నారు. 12 నెలల 45 అంటే ప్రతి నెల ఆదిలాబాద్ జిల్లాలోనే 4 చచ్చిపోవడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది విద్యార్థులు ఉంటారు, వందలాది మంది ఈ చిన్న బాలికలు ఉంటారు. ఇక యువత మందలింపునకే క్షణికావేశానికి లోనవుతున్న విద్యార్థులు, మరణంతోనే తమ విలువ తెలుస్తుందనే ఆలోచనతోనే నిపుణుల అభిప్రాయం. ఉదయం భోజనంలోకి రాత్రి వండిన కూర వడ్డించబోతే ఆ బాలిక తల్లిని వారించింది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆవేదనతో ఆ అమ్మాయి ఇంట్లో తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి జిల్లా అశ్వరావుపేటలో ఈ ఘటన జరిగింది. మృతురాలు ఇంటర్ విద్యార్థిని రాజేశ్వరి సాయి, 16 సంవత్సరాలు. ఇక మునుపు పిల్లల లేత మనసులు గాయపడితే ఇట్టే తెలిసిపోయేది. బుంగమూతి పెట్టుకోవడమో, అలిగి ఆ పూట అన్నం మానేయడమో, చెప్పుకొని ఏడవడము చేస్తే తల్లిదండ్రులు పసిగట్టేవారు. దగ్గరకు తీసుకొని లాలించి బుజ్జగిస్తే పిల్లలకు సగం బాధపోయేది. కారణం ఏంటో కనుక్కొని ఈ మాత్రం దానికే ఇంత బాధన అనే కోణంలో తల్లిదండ్రులు పిల్లలని ఓదార్చేవారు. కానీ ప్రస్తుతం తమ బాధను కూడా ఈ పిల్లలు బయటికి వెలుగుచ్చే పరిస్థితి లేదు. ఇష్టారీతిగా వ్యవహరించి చనిపోయేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. చిన్నదానికి అలక నేనున్నాను కదా అని భరోసా ఇస్తే అప్పటిదాకా ఎర్రగా కందిన ఆ మోములో నవ్వులు విరిసేది. ఈ పరిస్థితి ఇప్పుడుందా? పిల్లల మనసు గాయపడితే ముఖ కవలికలు, ఉద్వేగాల ద్వారా బయటపడడం లేదు. ఫలానా విషయంలో బాధపడుతున్నామని ఆ పసిముగ్గలు చెప్పడమూ లేదు. ఆ క్షణం దాకా మామూలుగానే ఉండి మరుక్షణంలో ఏకంగా ప్రాణాలను తీసేసుకుంటున్నారు. టీనేజర్లు చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. పొద్దున స్నానం చేయించి, యూనిఫామ్ వేసి, తల దూవి, టిఫిన్ తినిపించి, పుస్తకాలు, నోట్బుక్లు బ్యాగులో సర్ది, లంచ్ బాక్స్ ఇచ్చి బడికి పంపితే ఆ బిడ్డడు ఆ స్కూల్ భవనం మీద నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడని ఆ తల్లికి ఫోన్ వస్తుంది. ఇక సెలవులు అయిపోయాక అమ్మాయిని హాస్టల్కు దిగబెట్టి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తమ గారాల పట్టి ఇక లేదని గుండె పగిలే వార్త చెవిన పడుతుంది. పుస్తకం ముందేసుకుని కూర్చో అని కుమారుడికి చెప్పి పొద్దున పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన రైతు దంపతులకు ఆ బిడ్డ ఉరికి వేలాడుతున్న స్థితిలో కనిపిస్తున్నాడు. హాస్టల్లో స్నేహితురాలతో అప్పటిదాకా కలిసి చదువుకున్న అమ్మాయి తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కూరేసుకుంటుంది. చదువు ఒత్తిడితోనో, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మందలించారనో, ఆన్లైన్ గేములో డబ్బులు కోల్పోయామనో, హాస్టల్లో ఉండలేకపోతున్నామనే బాధతోనో, ర్యాగింగ్ పేరుతో సీనియర్లు వేధిస్తున్నారనో, పరీక్షలు బాగా రాయలేదనో, మార్కులు తక్కువ వచ్చాయనో, చదువులో వెనుకబడ్డామనో, తల్లిదండ్రులు బైకో సెల్ ఫోనో కొనివ్వలేదనో, స్నేహితులతో గొడవపడో, ప్రేమ విఫలమైందనో పిల్లలు ప్రాణాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇటీవల బాగా పెరిగాయి. గత 12 నెలల్లో ఆదిలాబాద్ జిల్లాలోనే 46 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 34 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 మంది విద్యార్థులు, ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారంటే వందలాది మంది తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చనిపోవడం జరుగుతుంది. చిన్న చిన్న కారణాలకే, అవసరం లేని విషయాలకే. తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. పిల్లలకు కన్నవారి కంటే ఆప్తులు ఇంకెవరు ఉంటారు? అలాంటిది వారే తమను అర్థం చేసుకోలేకపోతున్నారనే భావన పిల్లల్లో ఒకసారి కలిగితే అది తీవ్ర మానసిక సమస్యలకు, కొన్నిసార్లు ఆత్మహత్యకు పాల్పడేదాకా దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిల్లల ఇష్టాలతో సంబంధం లేకుండా వారికి చదువు పరంగా లక్ష్యాలను నిర్దేశిస్తుండటంతో వారిపై ఒత్తిడి పెరుగుతుంది అంటున్నారు. ఫలితంగా చదువులో వెనుకబడిపోయి పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చిన సందర్భాల్లో తల్లిదండ్రులు మందలించడంతో పిల్లలు దిక్కు తోచిన స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక ఇష్టం లేకుండా ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంచడం, అదేవిధంగా ఇష్టం లేని గ్రూపులో చదివించడం వంటి ఘటనలతో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం. ఉద్యోగ వ్యాపారాలతో బిజీగా ఉంటున్న తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించడం లేదు. ఫలితంగా పిల్లలతో కొన్ని సందర్భాలు డిప్రెషన్లోకి వెళ్ళడాన్ని వారు గమనించలేకపోతున్నారు. భవనం పై నుంచి దూకి ఆత్మహత్య. ఆ విద్యార్థికి 13 ఏళ్ళు. పేరు సంగారెడ్డి. ఉప్పల్లోని ఓ స్కూల్లో 8వ క్లాసు చదువుతున్నాడు. 21న బడిలో స్నేహితుల ప్రోద్బలంతో సీసీ కెమెరా యాంగిల్ ను మార్చాడు. అది తెలిసి సంగారెడ్డిని పీఈటీ మందలించాడు. మర్నాడు సంగారెడ్డి మళ్ళీ అదే పని చేయడంతో ఈసారి పీఈటీ ఓ లెంపకాయ వేశాడు. సంగారెడ్డి అదే పాఠశాల భవనం 4వ అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దుక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే చిన్న చిన్న అంశాలకి ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడో కొన్ని ఉదాహరణలు మనం గమనిస్తే, పెన్ను తెచ్చుకునేందుకు దుకాణానికి వెళ్ళిన కూతురు ఆలస్యంగా ఇంటికి తిరిగి రావడంతో ఇంతసేపు షాపు వద్ద ఏం చేసావు అని తల్లి కాస్తంత మందలించింది. ఎందుకంటే ఆ విద్యార్థికి 46 సంవత్సరాలు, లక్ష్మీ నక్షత్రకి. అలా పాపకి ఏమైనా అవుతుందేమని, ఎవడైనా యువకుడు కావచ్చు, లేదంటే ఇతర వ్యక్తుల నుంచి ఏదైనా ప్రాణహాని కావచ్చు, ఇతర ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయి సమాజంలో బయట తిరుగుతున్న కొనలో ఆమె పైన ప్రేమతో, ఆమె పైన మక్కువతో, ఆమె భవిష్యత్తు బాగుండాలన్న లక్ష్యంతో ఆ తల్లి చిన్నగా మందలించింది. ఆ మాత్రానికి బాధపడిపోయిన ఆ బాలిక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. షాప్ పోయి ఎందుకు లేట్ వచ్చినావంటే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంట్లో ఏమైనా అర్థం ఉందా మిత్రులారా? అంటే నన్నే తిడతావనే ఒక నా సొంత అహంకారం కావచ్చు, లేదంటే మనోవేదన కావచ్చు, అర్థం చేసుకునే వయసు వాళ్ళకి లేకపోవడం కావచ్చు. ఇక మృతురాలు ఖమ్మం పట్టణం మామిళ్ళ గూడానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని లక్ష్మీ నక్షత్ర. ఈమెకు 14 సంవత్సరాలు. ఇంటి అంటే షాప్ నుంచి లేట్ వచ్చినావు ఎందుకని అడిగినందుకే ఆమె ఆత్మహత్య చేసుకుని రైలు కింద పడి. ఇక జగిత్యాల రూరల్ మండలం వేల్పేట గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి మామిడాల రణధీర్ తల్లిదండ్రులు తనకు బైక్ కొనివ్వలేదని ఆవేదనతో గత డిసెంబర్ 22న ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్ కొనియలేదని ఆత్మహత్య. నువ్వు బతికి మంచి జాబ్ చేసుకుంటే బైక్ ఏం కర్మరా నాయన. లారీ కొనుక్కోవచ్చు, ట్రాక్టర్ కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఏరోప్లేన్ కూడా కొనుక్కోవచ్చు, నీ చేతనైతే ఫ్లైట్ కొనుక్కోవచ్చు, జెట్ విమానం కొనుక్కోవచ్చు, నువ్వు చక్కగా చదువుకుంటే. ఇంటర్ ఫ్రీ ఫైనల్స్ రాయకపోతే ఇలా నీ కెరీర్కే నష్టం కదా అని తల్లి మందలించడంతో గోదావరి కనిలో ముక్క రోహక్ 16 సంవత్సరాలు అనే విద్యార్థి గత డిసెంబర్ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసి రోహక్ స్నేహితుడు గోదావరి కనికి చెందిన శ్రీనాథేశ్వర్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎందుకు అనంటే నా స్నేహితుడు చనిపోయిండు, నా స్నేహితుడు లేని జీవితం నాకుదని ఇంకో అమ్మాయికి చచ్చిపోయిండు. ఇక నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తే స్నేహితురాలు కొట్టిందన్న ఆవేదనతో జగిత్యాల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో జనవరి 1న శివకుమార్ 17 సంవత్సరాల 10th విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితురాలికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తే నాకే నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తావా ఏమనుకుంటున్నావు అని కొన్ని మందలిస్తే 17 సంవత్సరాల శివకిషోర్ చనిపోవడం జరిగింది. కాలేజీకి ఎందుకు వెళ్ళడం లేదు అని తండ్రి మందలించడంతో జనవరి 6న జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి సిద్ధార్థ రెడ్డి 19 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకురా కాలేజీకి పోతలేవంటే ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి వచ్చిన కొడుకు 19 సంవత్సరాలు. ఆ తల్లిదండ్రుల కట్టుకోతే ఎట్లుంటుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఆ బాలిక అడిగితే తల్లి సెల్ ఫోన్ ఇవ్వలేదు. ఆ మాత్రానికే అలిగిన బాలిక ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కౌటల మండల కేంద్రంలో ఫిబ్రవరి 8న ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు 10th విద్యార్థిని బొమ్మకంటి స్ఫూర్తి. ఈమె పేరంట స్ఫూర్తి అంట. ఎంత మంచి పేరు పెట్టింది మీ అమ్మ నాన్న వాళ్ళు. స్ఫూర్తి. ఈ ప్రపంచానికి కావచ్చు, మీ కుటుంబానికి కావచ్చు, మీ బంధుమిత్రులకు కావచ్చు, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి నువ్వు స్ఫూర్తిగా నిలవాలని నీ పేరు పెడితే 14 సంవత్సరాల స్ఫూర్తి చిన్న విషయం ఫోన్ ఇవ్వలేదని చచ్చిపోయింది. ఈ నిమిషం ఇవ్వకుంటే, ఈ గంట నీకు ఫోన్ ఇవ్వకుంటే, ఈ రోజు ఫోన్ ఇవ్వకుంటే రేపైతే ఇస్తుంది కదా మీ అమ్మ, ఎల్లుండైనా ఇస్తుంది కదా. కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటర్ పూర్తితో 10th పూర్తి చేసిన తర్వాత నువ్వు సొంతంగా కొనుక్కోవచ్చు కదా. ఈ ప్రపంచంలో నెంబర్ 1 ఫోన్ ఏది ఉందో ఆ ఫోన్ నువ్వు కొనుక్కోవచ్చు కదా. అత్యధిక ధర ఉన్న ఫోన్ నువ్వు కొనుక్కోవచ్చు కదా. నీ సొంతంగా నీ చేతిలో డబ్బు, నీ అకౌంట్లో డబ్బు ఉంటే దీనికి తెచ్చుకోవాలా మిత్రులారా. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటకు చెందిన 10వ తరగతి విద్యార్థిని శ్రీకన్య
15 సంవత్సరాలు ఆమెకు చదువుకోవడం ఇష్టం లేదు. కస్తూర్బా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేయడంతో తల్లిదండ్రులు నచ్చజెప్పి హాస్టల్కు పంపారు. కన్నవారు తనను అర్థం చేసుకోలేకపోయారనే ఆవేదనతో ఈ నెల 11న ఆమె హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయింది. ఇదే తప్పు మిత్రులారా. చదువే జీవితం కాదు మిత్రులారా. చదువు కంటే ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. చదువుకున్నాని కంటే వేరే పనులు చేసేటోడు, బైక్ మెకానిక్ కావచ్చు, హోటల్లో పనిచేసేటోడు కావచ్చు, హోటల్ పెట్టినోడు కావచ్చు, బైక్ దుకాణం కావచ్చు, ఆటోమొబైల్ షాప్ కావచ్చు, వీళ్ళు ఎక్కువ మంది సంపాదిస్తున్నారు మిత్రులారా. కాబట్టి చదువు ఒక్కటే ముఖ్యం కాదు. ఎందుకు చదువు వద్దంటుంది మీ పాప ఒకసారి అర్థం చేసుకోవాలి. వద్దడానికి కారణం ఏంటనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ కారణాన్ని తెలుసుకొని చదువుకుంటే ఎంత బాగుంటుంది జీవితం అనే విషయాలు స్పష్టంగా సూటిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగా చదువుకుంటుంది మీ పాప. గోదావరి కడికి చెందిన డిప్లొమా విద్యార్థి సాయి అవినాష్ ఆన్లైన్ లో గేమ్ ఆడుకుంటూ సమయం వృధా చేసుకుంటున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఆన్లైన్ గేమ్ ఆడొద్దంటే ఉరివేసుకున్నాడు. ఏం చెప్పాలి బాబు మీకు? మహబూబ్నగర్ జిల్లా నవపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన టీనేజర్లు ప్రేమ విఫలమైందన్న అసంతృప్తితో ఒకే రోజు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. ప్రేమ జీవితం కాదురా బాబు. టీనేజర్ మీరు చదువుకోండిరా. చదువుకున్న తర్వాత, చదువు అయిపోయిన తర్వాత, ఏదో ఒక పని చేసిన తర్వాత మీ తల్లిదండ్రులు కాదు, ఈ ప్రపంచమే ఆపదు. మీకు ఏజ్ వచ్చిన తర్వాత, మన భారతదేశ చట్టాల ప్రకారం మీకు ఏజ్ వచ్చిన తర్వాత పోలీసులే పోలీస్ స్టేషన్లోనే రక్షణ కల్పించి మీకు పెళ్లి చేయడం జరుగుతుంది. ఎందుకు చచ్చిపోవాలి? మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ మైతం సాత్విక్ అనే విద్యార్థి 18 సంవత్సరాలు ఇంటర్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటర్లో 10 సార్లు ఫెయిల్ అయిన ఉన్నారు నాయన. ప్రపంచంలో, ఈ దేశంలో, రాష్ట్రంలో అనేక మంది ప్రముఖులు, రాజకీయాల్లో రాణించే వాళ్ళు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, చాలా మంది ఫెయిల్ అయ్యారు. తర్వాత పాస్ అయ్యి వాళ్ళు అత్యున్నత శిఖరాలకు చేరుకోవడం జరిగింది. ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అదేవిధంగా జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లుకు చెందిన రాజ్ కుమార్ 15 సంవత్సరాల స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లిలోని హాస్టల్లో 10వ తరగతి చదువుతున్నాడు. బయట వ్యక్తులు కొందరు హాస్టల్లో చొరబడి రాజ్ కుమార్ అతడి స్నేహితులతో గొడవ పడ్డారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో మళ్ళీ ఆ మూక వచ్చి ఏం చేస్తున్నాడనే భయంతో రాజ్ కుమార్ సెప్టెంబర్ 22న ఆత్మహత్య చేసుకున్నాడు. భయపడి చచ్చిపోతే ఎన్ని రోజులు బతుకు తమ్ముడు? మంచిర్యాల జిల్లా నస్పూర్లోని తీగల్ల పహాడుకు చెందిన చిలువేరు యోగిత 16 సంవత్సరాలైన 10th విద్యార్థిని రానున్న వార్షిక పరీక్షల్లో 10th జీపీఏ సాధించలేననే ఆవేదనతో ఫిబ్రవరి 1న ప్రాణాలు తీసుకుంది. ఎప్పుడో వచ్చే పరీక్ష, ఆ పరీక్ష తప్పినా ప్రాబ్లం లేదు. జీపీఏ తక్కువ వస్తుందని నువ్వు చచ్చిపోతే ఏమైనా అర్థం పడదా ఉందా చెల్లమ్మ? జీపీఏతో ఎవరు నెత్తిన కొట్టుకుంటారా జీపీఏ తీసుకొని? గద్వాల రూరల్ మండలం అనంతపురానికి చెందిన బోయ పావని ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. సెలవులకు ఇంటికి వచ్చిన అమ్మాయి చదువుపై ఏమాత్రం ఆసక్తి లేకపోవడంతో కాలేజీకి వెళ్ళడం లేదు. ఈ విషయంలో తల్లి గట్టిగా మందలించడంతో జనవరి 27న పావని ఆత్మహత్య చేసుకుంది. మీరు చదువుకో అంటే కాలేజీకో స్కూల్కో పోతే మీకు ఫీజు కట్టేది తల్లిదండ్రులే. మీరు బాగా చదువుకొని పెళ్లి చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను ఏం బోబెట్టరు. తల్లిదండ్రులకు మీరు ఏం చూసుకోరు. మీ పని మీరు పోతారు, వీళ్ళని తీసుకుపోయి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తారు. ప్రతి తల్లిదండ్రులకు తెలిసింది. అయినప్పుడు కూడా మిమ్మల్ని చదివిస్తున్నారు దేనికోసం తెలుసా? జీవితంలో మీరు స్థిరపడాలి, ఆర్థికంగా, సామాజికంగా మీరు అత్యున్నత శిఖరాలకు వెళ్ళాలని వాళ్ళు చదివిపిస్తుంటే చదువుకోమంటే మీరు మేము ఆత్మహత్య చేసుకుంటామంటే మిమ్మల్ని ఎవరు కాపాడేది? టీనేజర్లో ఎక్కువగా క్షణికావేశంలోనే ఎట్లా చచ్చిపోతున్నారు దీంట్లో అంటే ఈ విషయంలో అంటే టీనేజర్లో ఎక్కువ మంది తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే భావనతో ఉంటారు. ఇలాంటి వారు చదువు పరీక్షలతో ఒత్తిడికి గురవుతుంటారు. ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళు కాస్త మందలించినా కూడా క్షణికావేశానికి లోనవుతారు. ఒత్తిడిలో ఏం చేయాలో తెలియక తాము చనిపోతే తమ విలువేంటో కుటుంబ సభ్యులకు తెలుస్తుందన్న అభిప్రాయానికి వచ్చి ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరిలో జన్యుపరమైన కారణాలు ఉంటాయి. ఆత్మహత్యకు ప్రేరేపించే 12 రకాల జన్యుపరమైన కారణాలను పరిశోధకులు కనుగొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఆత్మహత్య చేసుకోవాలనే వారి మెదడులో ఒక రకమైన రసాయనాలు వెలువడతాయి. వాటిని ఆయా పరీక్షల ఆధారంగా గుర్తించి అటువంటి వారిని కాపాడొచ్చు. మన దేశంలో 7 ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుంది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో 2022 గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఆ ఏడాది 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 15.22 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 14,000 మంది ఉన్నారు. అంటే ఈ ఏడాది 2022లో మొత్తం 1,00,000 మంది 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 17 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసున్న యువత 14,000 మంది ఉన్నారంటే చూడండి మిత్రులారా, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు కావచ్చు యువత ఎంత ప్రాముఖ్యం మిత్రులారా. వీళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇక ఆత్మహత్య చేసుకున్న వారిలో 40% క్షణికావేశంతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయాన్ని బహిర్గతపరచకూడదు. అది బయటపడితే ఆ
వాళ్ళంతాలోనే ఆత్మహత్య చేసుకోవాలని ఇంకొందరు ప్రేరేపితులవుతారు. కానీ మన టీవీ ఛానల్లో కావచ్చు, మన సినిమాల్లో కావచ్చు ఎట్లా ఉన్నదంటే ఎట్లెట్లా నిర్ణయాలు తీసుకోవాలి, ఏ ఏ క్రైమ్ స్టోరీస్ చూడాలి, ఏ ఏ సినిమాలు చూడాలి. అనేక మంది ఆ హత్యలకు పురుగొల్పి అనేక మంది యువత వేరే వ్యక్తులను హత్య చేస్తే నువ్వు ఎట్లా హత్య చేసిన బాబు, నీకు అన్ని విషయాలు ఎట్లా తెలుసు అంటే, నేను ఆ సినిమా చూసి నేను మొత్తం ప్రిపేర్ అయిపోయినా, ఈ నెట్లో చూసి ప్రిపేర్ అయినా, లేదంటే ఈ టీవీని చూసినా అందులో వచ్చే క్రైమ్ స్టోరీస్ చూసి నేను హత్య చేసిన అని చెప్పడం జరుగుతుంది. ఆత్మహత్యలు ఒకవైపు, హత్యలు ఇంకొక వైపు. కాబట్టి ఇలాంటి సినిమాలు కానీ, ఇలాంటి వ్యవహారాలు కానీ సినిమాల్లో, టీవీలో కానీ సినిమాల్లో కానీ ఈ క్రూరమైన అంశాలు రాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది.